బడ్జెట్లో వ్యవసాయ రంగానికి భారీగా కేటాయింపులు జరిపిన కేంద్ర ప్రభుత్వం రైతులకు మరో శుభవార్త చెప్పింది. కిసాన్ క్రెడిట్ కార్డు రుణ పరిమితిని పెంచింది. ప్రస్తుతం 3 లక్షలుగా ఉన్న ఈ పరిమితిని 5 లక్షల వరకు పెంచుతున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. కిసాన్ క్రెడిట్ కార్డు పథకాన్ని 1998లో అప్పటి కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఈ క్రెడిట్ కార్డులను ఉపయోగించుకుని వ్యవసాయం సహా మత్స్య పశుసంవర్ధక రంగాల్లో స్వల్పకాలిక రుణాన్ని పొందవచ్చు. ఈ కార్డుల ద్వారా వ్యవసాయం సహా ఇతర అనుబంధ కార్యకలాపాలైన ఎరువులు, పురుగుల మందులు, విత్తనాల కొనుగోలు, కూలీల ఖర్చు, పంట కోత ఖర్చుల వంటి అవసరాల కోసం ఈ కార్డు ద్వారా లోన్ తీసుకోవచ్చు. ఈ కిసాన్ క్రెడిట్ కార్డుతో బీమా సదుపాయం కూడా అందుబాటులో ఉంది. కిసాన్ క్రెడిట్ కార్డులను ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో పొందవచ్చు. కిసాన్ క్రెడిట్ కార్డు కావాలనుకునే రైతులు తమ అకౌంట్ ఉన్న ప్రభుత్వ లేదా ప్రైవేటు బ్యాంకును సంప్రదించాలి. అక్కడ కిసాన్ క్రెడిట్ కార్డు దరఖాస్తు ఫామ్ తీసుకుని అందులో పేర్కొన్న వివరాలను నమోదు చేయాలి. ఐడి ప్రూఫ్ కింద ఆధార్ కార్డు, ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్, పాస్పోర్ట్లో ఏదో ఒకటి చూపించాలి. దీంతో పాటు పాస్పోర్ట్ సైజ్ ఫోటో, వ్యవసాయ భూమి పత్రాలను ఆ దరఖాస్తు ఫామ్లకు జత చేసి బ్యాంకులో సమర్పించాలి. అప్పుడు సంబంధిత బ్యాంకులు ఆ వివరాలను సరిచూసుకుని 5 ఏళ్ల కాల పరిమితితో కూడిన కిసాన్ క్రెడిట్ కార్డును మంజూరు చేస్తుంది. Kisan credit cards facilitate short-term loans for 7.7 crore farmers, fishermen and dairy farmers. The loan limit under modified interest subvention scheme will be enhanced from 3 lakh rupees to 5 lakh rupees for loans taken through the KCC. నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ 140 కోట్ల భారత ప్రజల ఆశలు నెరవేర్చే విధంగా ఉందన్నారు ప్రధాని మోదీ. ఈ బడ్జెట్తో పొదుపు, పెట్టుబడులు పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ పద్దు దేశాన్ని వికసిత భారత్ వైపు అడుగులు వేయిస్తుందని అన్నారు. ఈ బడ్జెట్లో మిడిల్ క్లాస్ ప్రజలకు ఉపశమనం కల్పించామని మోదీ అన్నారు. 12 లక్షల వరకు ఆదాయ పన్ను మినహాయింపుతో ఉద్యోగులకు మేలు జరుగుతుందన్నారు. 40 करोड़ भारतीयों की आकांक्षाओं का बजट है. ये हर भारतीय के सपनों को पूरा करने वाला बजट है. हमने कई सेक्टर्स युवाओं के लिए खोल दिए. सामान्य नागरिक विकसित भारत के मिशन को ड्राइव करने वाला है. ये बजट एक फोर्स मल्टीप्लायर है. ये बजट सेविंग्स को बढ़ाएगा, इन्वेस्टमेंट को बढ़ाएगा, कंजम्पशन को बढ़ाएगा और ग्रोथ को भी तेजी से बढ़ाएगा.